పై వర్గల్ సరస్వతి ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర్ శర్మతో మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. సందర్భంగా వర్గల్ సరస్వతి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. అక్షరాభ్యాసంతో పాటు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వసంత పంచమి ప్రత్యేకత ఏంటన్న విషయాలని ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. మనకి వసంత పంచమికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? శ్రీకళా గాయనీం బ్రాహ్మీం వీణా పుస్తకధారిణీం సర్వ విద్యా స్వరూపాంతాం వందే విద్యా సరస్వతీం. అతి వైభవంగా జరిగే వసంత పంచమి ఉత్సవం వేడుకలు ఈరోజు ఉదయం 4 గంటలకే ఆరంభమయ్యాయి. శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి పుష్పగిరి పీఠాధిపతులు వారి కరకమలములచే విశేష పంచామృతాభిషేకం వగైరా జరిగాయి. అలాగే అమ్మవారికి అలంకార సేవ జరిగింది. ఇప్పుడు అక్షరాభ్యాస కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. కొద్దిసేపట్లో అమ్మవారి యొక్క సేవ గిరి ప్రదక్షిణం అవుతుంది. ఆ పిలప అమ్మవారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం, ఆ తర్వాత చెప్పన్ భోగ్ 56 మధుర పదార్థాలతో అమ్మవారికి ప్రీతికరమైన మధుర పదార్థాలతో అమ్మవారికి నివేదన కార్యక్రమం, విద్యాజ్యోతి దర్శనం, అలాగే 2 గంటలకు శారదా వైదిక స్మార్త విద్యాలయం విద్యార్థులకు జయపట్టా ప్రదానోత్సవ కార్యక్రమం శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క కరకమలములచే జరపబడుతుంది. వైభవంగా జరిగే వసంత పంచమి వేడుకల్లో ఉదయం నుండే ఎంతోమంది బారులు తీరి అక్షరాభ్యాస కార్యక్రమాలకు వేలాది మందిగా తరలివస్తున్నారు. అందరికీ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. స్వామి, వసంత పంచమి అసలు వసంత పంచమి యొక్క ప్రత్యేకత ఏంటి? అందరు ఈరోజు అక్షరాభ్యాసాలకి చేయించుకోవడానికి కూడా కారణం ఏంటి? వసంత పంచమి నానుడు ఏమిటంటే అమ్మవారి జన్మదినం అని కొంతమంది అంటారు. అమ్మవారికి ఈ రోజున వసంత పంచమి రోజున అర్చించిన వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్షాలు ఉంటాయని, ఇప్పుడు కాదు యుగాల నుండి వస్తున్నటువంటి కార్యక్రమం. ఈ రోజున ఒక మానవ మాత్రులే కాదు, దేవతలు, దానవులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు ప్రతి వాళ్ళు ఈరోజు వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు కోరి వారు పూజిస్తారు, జపిస్తారు, తపిస్తారు, అలాగే అర్చన చేస్తారు. ఈ విధంగా అనుశానంగా యుగాలుగా వస్తున్నటువంటి వసంత పంచమి రోజున అమ్మవారిని దర్శించి అక్షరాభ్యాస కార్యక్రమాలు వగైరా చేసుకుంటే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు ఉంటాయని దేవతలు, దానవులు అందరూ కూడా, ఒక మనమే కాదు సుమ, దేవతలు కూడా ఈరోజు అమ్మవారిని పూజించేటువంటి అద్భుతమైన రోజు ఇది. మనం కూడా ఈరోజు చేసుకోవడం చాలా వైభవంగా ఉంటుందనేది ప్రఖ్యాతి. సాధారణంగా వసంత పంచమి అంటే సంవత్సరాల్లో వచ్చే ఆ 3-4 అద్భుతమైన ముహూర్తాలు వసంత పంచమిని కూడా ఒకటిగా భావిస్తారు. ఈరోజు అక్షరాభ్యాసాలు ప్రధానంగా చేస్తారు. కొత్త పనులు మొదలుపెట్టే వాళ్ళు కూడా ఈసారి చేస్తారు. కాకపోతే ఈసారి కొంత సందిగ్ధత నెలకొన్నది. శుక్ర మౌఢ్యమి మాడం ఉండడం వల్ల, ఈ మూఢం ఉండడం వల్ల ఇది కరెక్టా కాదని కొంతమందిలో అపోహ ఉంది. దీనిపైన మీ వివరణ ఏంటి? ఒకటేమిటంటే సంవత్సరంలో 3 ముహూర్తాలు అంటాం. ఉగాది, విజయదశమి, వసంత పంచమి, అక్షతృతీయ. అక్షతృతీయ హాఫ్ డే కాబట్టి 3.5 ముహూర్తాలు. ఈ వసంత పంచమి, ఉగాది, విజయదశమి, అక్షతృతీయ హాఫ్ డేకు ఎలాంటి ముహూర్తాలు అక్కర్లేదని మనకు పెద్దలు చెప్పినటువంటి వాక్యం నంబర్ 1. నంబర్ 2 ఏమిటంటే ఏకో మూఢో భవేదన్య స్వచ్ఛమిత్రాంశగోయది స్వరాశిమూర్తిగశ్చైవ మౌఢ్యదోషో న విద్యతే. అంటే ఒక గ్రహం అస్తమించున్నప్పుడు ఇంకో గ్రహం ఉదయించి ఉన్నప్పుడు ఆ మౌఢ్య దోషం లేదని శాస్త్రం చెప్తుంది. నంబర్ 2. నంబర్ 3 ఏమిటంటే మనకు దీపావళి అమావాస్య రోజు వస్తుంది. అమావాస్య నాడు దీపావళి ఎలా చేసుకుంటామంటే కాదు, వసంత పంచమి అంటే అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి, ఇక్కడ మౌఢ్యము క్షేత్రం కాబట్టి క్షేత్ర మర్యాదలను అనుసరించి ఎలాంటి మౌఢ్య దోషాలు కానీ ఎలాంటివి లేవు. ఈరోజు అంటే అనుచానంగా వస్తున్నటువంటి ఇన్ని రోజుల్లో అమావాస్య రోజు కూడా ఇక్కడ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ క్షేత్ర ప్రాధాన్యత కానీ ముహూర్త ప్రాధాన్యత కాదు. సో మనం చూసినట్లయితే ప్రధానంగా ఇటు బాసర, మన తెలంగాణలో ప్రధానంగా చెప్పుకోవడానికి బాసర సరస్వతి ఆలయం తర్వాత వర్గల్ సరస్వతి ఆలయం, అక్కడ ఎంతమంది వస్తారో దాదాపు ఇక్కడ అంతేమంది వస్తారు. ఇంతమంది వేలాది మంది చిన్నారులు అక్షరాభ్యాసానికి వస్తుంటే వాళ్ళకి ఇబ్బందులు జరగకుండా ఆలయం తరపున ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా దేవాలయ కమిటీ వాళ్ళు అందరికీ భోజన వసతి ఏర్పాటు చేశారు, చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు. అలాగే చిన్నారులకు దాహం అవుతుందనే ఉద్దేశంతో వాళ్లకు చిన్న వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా దేనికది క్యూ లైన్ ఏర్పాటు చేసి అమ్మవారిని వైభవంగా దర్శించుకునేటువంటి స్థితిని దేవాలయ కమిటీ వారు రూపొందించారు.
సంవత్సరంలోనే అత్యుత్తమ ముహూర్తాల్లో వసంత పంచమి ఒకటని ఈరోజు ఎలాంటి అనుమానాలు లేకుండా కొత్త కార్యక్రమాలు ప్రారంభించవచ్చని సిద్ధాంత్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా వర్గల్ సరస్వతి ఆలయంలో భక్తులకు కానీ అక్షరాభ్యాసానికి వచ్చిన చిన్నారులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసి వారు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, వర్గల్.